వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యం చెలాయించింది టీఎంసీ పార్టీ. 3 దఫాలుగా సీఎంగా పనిచేసిన మమతా బెనర్జీ పార్టీకి ఇప్పుడు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. మమతా సీఎంగా దిగిపోయిన తర్వాత ఫల్టా నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ రీపోలింగ్ ఫలితాల్లో మొదటి షాక్ తగిలింది. టీఎంసీ 3వ స్థానానికి దిగజారిపోయింది. ఆ తర్వాత పార్టీలోని చాలా మంది సీనియర్స్ నిరసన గళం విప్పుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. అలాంటిది పార్టీ సీనియర్ లీడర్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి జనం గట్టి షాక్ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు సోనాపూర్కు వెళ్లిన బెనర్జీని జనం పరుగులెత్తించారు. కోడిగుట్లతో దాడి చేయించారు. అంతేకాదు స్థానికులు టీఎంసీ దొంగ దొంగ అంటూ కేకలు వేయడం చూస్తే జనంలో ఎంత ఆగ్రహం ఉందో ఇలానే అర్థమైపోతుందని విశ్లేషకులు చెప్తున్నారు. అధికారం మారిన తర్వాత బెంగాల్లో జనం తిరగబడుతున్నారా? గ్రామాల్లో టీఎంసీకి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయా? పార్టీలో పొలిటికల్ సంక్షోభం రానుందా? ప్రజలు ఎందుకు టీఎంసీని టార్గెట్ చేశారు? బెంగాల్ ప్రజలు 15 ఏళ్లు ఎలా భరించారు? అభిషేక్ బెనర్జీపై దాడి ఎందుకు జరిగింది? ప్రజలు టీఎంసీపై పట్టలేని ఆగ్రహంతో ఉన్నారా? టీఎంసీ అన్నట్టుగానే బీజేపీ చేయించిందా? ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఓవర్ టు యు ఆశా. థ్యాంక్ యూ శివాని. గుడ్ ఆఫ్టర్నూన్. 15 సంవత్సరాలు ఈసారి కనుక అధికారంలోకి వస్తే 4th టైం సీఎంగా ఉండేవారు మమతా బెనర్జీ. 3 టర్మ్లు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్లో తన పరిపాలన కొనసాగించారు. ఈసారి కూడా ఎక్కడ తగ్గే పరిస్థితి లేదన్నారు. మనం చూసాము, మినిట్ టు మినిట్ అప్డేట్స్ కూడా మనం ఫాలోఅప్ చేసాం ఏదైతే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ సంబంధించి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఏదైతే పార్టీ ఓడిపోయిన తర్వాత బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయని చెప్పొచ్చు. నిన్న ఒక్కసారిగా మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీకి సంబంధించి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అక్కడ ప్రజల నుంచి తిరుగుబాటు రావడం, ఒకసారిగా అక్కడ దాడి చేయడం, అటాక్ చేయడం అన్ని చూసాం. ఆఫ్టర్ దట్ ఏదైతే పరిణామాలు చోటు చేసుకున్నాయో ఇప్పుడు కొంతమంది సీనియర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా పార్టీ నుంచి వీడిపోతున్నారు అనే ఒక క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. అసలు బెంగాల్ జనంలో ఇంత తిరుగుబాటు ఎందుకు వచ్చింది? 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి టీఎంసీ ఒక్కసారి అధికారాన్ని కోల్పోగానే ప్రజలు ఇప్పటి వరకు ఏదైతే అవస్థలు పడ్డారో లేదంటే కనుక వారికి నష్టం జరిగింది అనుకుంటున్నారు, ఆ కోపాన్ని అంతా కూడా చూపించినటువంటి సిచ్యువేషన్. అక్కడ పోలీసుల ప్రొటెక్షన్ తోనే వస్తున్నారు. అభిషేక్ బెనర్జీ మన విజువల్స్ లో చూస్తూ ఉంటే క్లియర్ కట్ గా ఆ యొక్క వ్యవహారం కూడా మనకు కనిపిస్తోంది. ఇంత స్థాయిలో ఎందుకు అంత అసహనం కలిగింది అనేది ఒకటి. కాకపోతే ఇక్కడ మమతా బెనర్జీ చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏంటి? బీజేపీ చేస్తుంది ఇదంతా కూడా బీజేపీ చెప్పు చేతల్లో నడుస్తున్నటువంటి వ్యవహారం అంటున్నారు. దీనికి సంబంధించి నిన్న ఏదైతే అభిషేక్ బెనర్జీకి గాయాలు అయిన తర్వాత ఆయన హాస్పిటల్ కూడా తీసుకెళ్లిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత హాస్పిటల్ వర్గాలు ఆయన బయటికి పంపించేశారు. ఓకే, కండిషన్ బాగానే ఉంది, ఏం పర్లేదు అని చెప్పి పంపించేస్తే మమతా బెనర్జీ దీనికి కూడా రెస్పాండ్ అయ్యారు, రియాక్ట్ అయ్యారు. ఏదైతే పశ్చిమ బెంగాల్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఈ దాడిపై మమతా బెనర్జీ కూడా తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ కి సంబంధించి సీఈఓకి ఆమె వార్నింగ్ ఇస్తున్నటువంటి ఆడియో కూడా బయటకు వచ్చింది. అది కూడా కాస్త హాట్ టాపిక్ గానే మారింది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. ఏదైతే సోనాపూర్ లో దాడి జరిగిందో ఆ దాడి తర్వాత ఆయన ట్రీట్మెంట్ కోసం బెల్వ్యూ అనే ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ గాయాలు తీవ్రంగా ఉన్నప్పటికీ అభిషేక్ బెనర్జీకి బీజేపీ నాయకులు చెప్పడంతోనే డిశ్చార్జ్ చేశారనేది మమతా బెనర్జీ చేస్తున్నటువంటి స్టేట్మెంట్. ఇంత ఇదిగా జరిగితే గాయాలైతే ఎందుకు కావాలంటే ఇక్కడ ఏం జరగలేదనే విధంగా క్రియేట్ చేయడానికి కారణం ఏంటి అనే ఒక అంశాన్ని తెరమి తీసుకొస్తున్నారు మమతా బెనర్జీ. నెక్స్ట్ అధికారంలోకి వస్తాము, అధికారంలోకి వస్తుందో మీ పని చెప్తాము అండ్ ఇప్పుడేదైతే పరిణామాలు చోటు చేసుకున్నాయో మీకు బీజేపీ నాయకులు చెప్పడం వల్లే ఇదంతా చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అంటే టీఎంసీ పశ్చిమ బెంగాల్ అధికారం ఉన్నప్పుడు ఇదే హాస్పిటల్ కి మేము చాలా వరకు చేశాము, సో ఇప్పుడు ఈ విధంగా చేస్తారా, మేము అధికారంలోకి వచ్చాక చూస్తామని చెప్పి స్టిల్ గా ఇప్పటికి వార్నింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ప్రజలు నిజంగానే వ్యతిరేకత లేదంటే బీజేపీ కావాలని చేపిస్తున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామానా ఏంటనేది మాట్లాడదాం. అంతపాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందే సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్, బిటా పార్సార్థి గారు జాయిన్ అయ్యారు, బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే, పుష్పలీల గారు కాంగ్రెస్ మాజీ మినిస్టర్ కూడా మనం తీసుకుందాము, మరికొసపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. Statements and that too at the level of the EAM contradicting President Trump. He did it when he was in Washington. సత్యం గారు, ఓకే 15 సంవత్సరాల పాటు నడిపించారు, అధికారాన్ని కోల్పోయారు. ఈసారి బీజేపీ భారీ మెజారిటీతో అక్కడ గెలవడం కూడా మనం చూసాం. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఏం జరుగుతుంది? మమతా బెనర్జీ పదే ఆరోపణలు చేస్తున్నారు, బీజేపీ కావాలని చేస్తుంది, బీజేపీ ఈ విధంగా అసలు ఓడిపోవడానికి కూడా జీర్ణించుకునేటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. నేను రాజీనామా చేయనని కానీ నేనే కొనసాగుతానని కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా పూర్తిగా బీజేపీ మీద నెట్టేసే ప్రయత్నం. ప్రజల్లో వస్తున్నట్టు వ్యతిరేకత అనుకోవాలి, నిజంగానే బీజేపీ అక్కడ
టీఎంసీ మీద వ్యతిరేకత ఉంది అని చూపించుకునే ప్రయత్నంలో భాగంగా చూడాలా? ఇది బెంగాల్లో ఘర్షణలు ఇప్పటిగా ఉండి 1971 నుంచి ఈ ఘర్షణలు కొనసాగుతున్నాయి. సిద్ధార్థ శంకర్ రే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 71లో ఎలక్షన్స్ అప్పుడు జ్యోతి బస్సు సహా అందరి ఎలక్షన్ ఏజెంట్లను బయటకు కట్టి బూతులు ఆక్యుపై చేస్తే ఆనాడు లెఫ్ట్ ఫ్రంట్ ఎలక్షన్స్ ను బైకాట్ చేసింది 71లో. 72లో ప్రఖ్యాత ఎకనమిస్టు అశోక్ మిత్ర ఒక ఇంగ్లీష్లో ఒక బుక్ రాశాడు, ది హుడ్లమ్ డేస్ ఆర్ ఇయర్ అగైన్ అని. ది హుడ్లమ్ డేస్ ఇయర్ అగైన్ అనేటువంటి బుక్ రాశాడు. అది ఇండియాలో ఫేమస్ అయింది. అంటే ప్రత్యర్థుల బూతులు ఆక్రమించడం, ప్రత్యర్థులను ఓటు వేయకుండా చేయటం, రిగ్గింగ్ చేయటం, ఇవన్నీ 71 ఎలక్షన్స్ నుంచి మొదలైనవి. 70 లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ ఫ్రంట్ పేరు మీద కూడా అటువంటి ఆరోపణలు తృణమూల్ కాంగ్రెస్ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 17 ఏళ్లుగా తీవ్రమైనటువంటి దాడులు కొనసాగినాయి ప్రత్యర్థుల మీద. దాంట్లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రధానంగా లెఫ్ట్ ఫ్రంట్ మీద దాడి చేస్తే అది తట్టుకోలేకనే లెఫ్ట్ ఫ్రంట్ క్యాడరు పీపుల్ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీలో చేరితే రక్షణ దొరుకుద్దని చెప్పేసి మొత్తం లెఫ్ట్ ఫ్రంట్ క్యాడరు ఓటర్ కూడా మొత్తం బీజేపీలో చేరిపోయారు. తృణమూల్ దాడులకు తట్టుకోలేకనే ఆ విధంగా చేరారు. ఆ బుద్ధదేవ్ భట్టాచార్య ఓడిపోయినప్పుడు ఆ దరిదాపు అరౌండ్ 40% ఓటింగ్ వచ్చినటువంటి లెఫ్ట్ ఫ్రంట్ కు ఆ తర్వాత ఎలక్షన్ లో 3% మాత్రమే ఓటింగ్ వచ్చింది రెండోసారి టీఎంసీ ముఖ్యమంత్రి అయినప్పుడు. అంటే తృణమూల్ దాడులకు తట్టుకోలేక క్యాడర్ ఓటర్లు మొత్తం కూడా లెఫ్ట్ ఫ్రంట్ ఓటర్లు బీజేపీలో చేరిపోయారు. వాస్తవానికి గతంలో బీజేపీకి బలం లేదు, క్యాడర్ లేదు, ఓటింగ్ లేదు పెద్దగా. కానీ తృణమూల్ దాడులకు తట్టుకోలేకనే ఆ విధంగా చేరిపోయారు. తృణమూల్ పరిపాలన దరిదాపు ఒక 30% గ్రామాల్లో అసలు ఇళ్ళు వదిలిపెట్టిపోయారు ప్రత్యర్థి క్యాడర్లు. ఆ స్థాయిలో దాడులు కొనసాగినాయి. అది మొన్న 3వసారి ఓడిపోయే ముందల ఇంకా అగ్రెసివ్ గా తృణమూల్ కాంగ్రెస్ క్యాడర్ గ్రామీణ ప్రాంతాల్లో దాడులు చేసింది. ఇప్పుడు దానికి రివెంజ్ఫుల్ గా బీజేపీ గెలవగానే ఈ ఓటర్ల ఈ క్యాడర్ మధ్య వైరుధ్యం, ఇది క్యాడర్ పర్మనెంటే, పార్టీలు మారినటువంటి క్యాడర్ ఉన్నారు కాబట్టి ఈ వైరుధ్యం 71 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది. ఈ ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇది ఫలానా అనేటువంటిది కాకుండా ఒక రాజకీయ నిర్ణయం తీసుకొని మీరు దాడులు చేయడానికి వీలు లేదు, దాడులు చేస్తే మా పార్టీ నుంచి బహిష్కరిస్తా అనేటువంటి నిర్ణయానికి తృణమూలను బీజేపీ వస్తే తప్ప ఈ ఘర్షణలు ఆగవు. గతంలో ఒకసారి అట్లాగే జ్యోతి బసు వాళ్ళ లెఫ్ట్ ఫ్రంట్ క్యాడర్కు హెచ్చరిక చేశాడు, మీరు గనక ప్రత్యర్థుల మీద దాడులు చేస్తే మీ ఊళ్ళో మా పార్టీ లేదని ప్రకటిస్తా అని చెప్పేసి హెచ్చరిక చేశాడు దాడులు ఆగాలని. కాబట్టి ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఘర్షణలు బెంగాల్ ఆగాలంటే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళ క్యాడర్కి అటువంటి వార్నింగ్ ఇవ్వాలి, టీఎంసీ కూడా అటువంటి వార్నింగ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయి, మర్డర్లు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి 71 నుంచి ఇప్పటి వరకు 56 ఏళ్ల సంధి ఈ ఘర్షణలు కొనసాగుతా ఉన్నాయి. కాబట్టి అధికారంలో రాగానే రివెంజ్ తీర్చుకుంటున్నారు. కాబట్టి గత 15 ఏళ్లుగా టీఎంసీ దాడులకు గురైనటువంటి వాళ్ళు ఇప్పుడు బీజేపీ అధికారం రాగానే దాన్ని రివెంజ్కి తీసుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి పొలిటికల్ లీడర్షిప్పే, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా వీటిని నివారించకపోతే బెంగాల్ యొక్క అభివృద్ధి అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి అది కట్టడి చేసే ప్రయత్నాలు, కంట్రోల్ చేసే బాధ్యత తీసుకుంటే కనుక 1971 నుంచి జరుగుతున్నటువంటి అల్లర్లకి, దాడులకి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. మాట్లాడదామండి. దానికంటే ముందు క్వశ్చన్ వస్తే అండి పార్థసారథి గారు. పార్థసారథి గారు, ఓకే, బీజేపీ గవర్నమెంట్ కి ఒక నిబద్ధత, కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి అని అంటుంటారు, బయట జరుగుతూ ఉంటుంది, మీరంతా చూపిస్తూ ఉంటారు. బట్ ఏదైతే 1971 నుంచి జరుగుతుందో ఈ అల్లర్లకు సంబంధించి బ్రేక్ పడాలంటే అక్కడ రాజకీయ నాయకులు ఏదైనా స్ట్రిక్ట్ గా రూల్స్ తీసుకురావాలి, కింద కేడర్కి ఆ రూల్స్ పాస్ చేయాలి అంటున్నారు. దానికి సంబంధించి ఏమైనా అడుగులు పడే అవకాశం ఉందనుకోవచ్చా? మమతా బెనర్జీ ఏదైతే స్టేట్మెంట్స్ చేస్తున్నారు, ఇది కావాలని చెప్పి బీజేపీ చేస్తుంది, బీజేపీ నాయకులే చేస్తున్నారని చెప్పి, దాంట్లో వాస్తవం ఎంత అనుకోవచ్చు? ఒక్కసారి మనం మొన్న ఎలక్షన్స్ గమనించాలి. అంతకుముందు నేను ఫ్యాక్షన్ జోన్ కమిటీ మెంబర్ గా కలకత్తాకి వెళ్ళానమ్మా. కలకత్తాలో ఉండే గ్రామీణ ప్రాంతాలు చూశాను. బీజేపీ పూర్తిగా వచ్చే పంచాయతీలు ఉండేటివి చూసా, టీఎంసీ పూర్తి పంచాయతీలు ఉండేటివి చూసినా, కాంగ్రెస్ పూర్తి పంచాయతీలు. అంటే అక్కడ 30 ఉంటే గన ఎక్కడైనా సరే టీఎంసీ వస్తే టీఎంసీకే మెజారిటీ వచ్చి ఉంటుంది. అట్లాంటి వాతావరణం అక్కడ ఉండేటువంటిది.
ఇంతవరకు నేను అక్కడ గమనించిండేది ఏమంటే, అక్కడ ఉండేటువంటి పంచాయతీలో ఉన్నటువంటి చిన్న పని జరగాలన్నా కూడా పేరుకు ఎలక్టెడ్ కమిటీ ఉంటుంది, కానీ దాంట్లో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం, టిఎంసి ప్రభుత్వం ఉంటే టిఎంసి ప్రభుత్వం, వాళ్ళు రెండు కమ్యూనిస్టులు ఉంటే కమ్యూనిస్ట్ ప్రభుత్వం, వాళ్ళ మనిషి ఒక అతను అక్కడ దాన్ని ఏమంటారండి సూపర్ పవర్ గా ఉంటాడు, ఆయన శాసిస్తూ ఉంటారు. ఎవరండి అంటే మీటింగ్లేమో అంతా జరిగేది, ఈ అనఫిషియల్ వ్యక్తి పార్టీ వ్యక్తి ఏమి చెప్తే అదే జరగాలి. దిస్ హ్యాస్ బీన్ మొత్తం కాంగ్రెస్ గా అప్పుడు వీళ్ళు 30 ఏళ్ళు పరిపాలించారు, ఈమె 15 ఏళ్ళు పరిపాలించారంటే వీళ్ళ గొప్పతనం కాదమ్మా అది. ఎందుకంటే పంచాయతీల్లో ఉండేటువంటి మెంబర్ కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే వాతావరణం. సో ఏ విషయానికి పోయినా కూడా అతని దగ్గరికి వెళ్లాల్సిందే. సో అతను ఏం చెప్తే అది చేయాల్సిందే, అవసరమైతే వాళ్ళు రికార్డులు మార్చేస్తారు, ఏమైనా చేస్తారు అనేటువంటి భయం ఉండేది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రజలు ఉండేటువంటి పరిస్థితి ఉండేది. రెండోది, కాంగ్రెస్ హయాంలో గాని, టిఎంసి హయాంలో గాని, కమ్యూనిస్టుల హయాంలో గాని చాలా మంది ఓటర్లు ఓటు బూతు దాకా పొరపాటున వెళ్ళింటారేమో గాని చాలా మంది ఓట్లకు వెళ్లేటువంటి పరిస్థితే లేదు. నా దగ్గర పనిచేస్తున్నాడమ్మా ఒక వ్యక్తి, బెంగాల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, దాదాపు 18 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడు, ఈ రోజు కూడా వంట మనిషిగా. ఆ రోజుల్లో కూడా నేను ప్రతి ఒక్క రోజు ఆయనతో మాట్లాడినప్పుడు లైవ్ లో నేను మాట్లాడుతుంటా ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అని. పొరపాటున వాళ్ళు లోపలికి వెళ్ళినా కూడా మీ ఓట్లు వాళ్ళు కేవలం బూత్ లో వాళ్ళకి కనపడాలా, వీళ్ళ ఓట్లు వాళ్లే వేసేస్తారు. అన్ని పార్టీలు, వాళ్ళ పార్టీలు అన్ని కూడా అట్లా జరిగిండేటువంటి తప్ప వీళ్ళకి ప్రజామోదం ఉండి 30 ఏళ్ళు కమ్యూనిస్టులు పరిపాలించలా, ప్రజామోదం ఉండి ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ పరిపాలించలే. ఎప్పుడైతే ఈ రోజు స్వేచ్ఛగా పరిపాలించేదానికి అవకాశం రావడం ఒకటి, కేవలం ఏ దొంగ ఓట్లనైతే నమ్ముకుని వీళ్ళు ఇంతకాలం ఉంటున్నారో ఆ దొంగ ఓట్లన్నీ కూడా పూర్తిగా దాదాపుగా 90% అనేటువంటి తొలగిపోవడం ఒకటి కారణంగా ఈ రోజు బెంగాల్లో మార్పు వచ్చింది. ఈ మార్పుకి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. మొన్ననే రీఎలక్షన్ ఒకటి జరిగింది వల్ల. ఎన్ని ఓట్లు వచ్చాయమ్మా? అంతకు ముందు 70,000 ఓట్లతో మెజారిటీలో ఉండేటువంటి థర్డ్ ప్లేస్ అని అడుగుతామా మనం. 7,700 ఓట్లు డిపాజిట్లు కోల్పోయినాయి. థర్డ్ ప్లేస్ అంటే ఇప్పుడు ఒకరికి 1000 వచ్చి, ఒకరికి 999 వచ్చి, 998 వచ్చినా కూడా థర్డ్ ప్లేస్. అలా కాదు, 7,700 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1,00,000 మెజార్టీతో అక్కడ బీజేపీ గెలిచింది. టిఎంసి నాయకులు, గూండాలు వీళ్ళందరూ కూడా ఆ యొక్క నియోజకవర్గంలో, ఒకే నియోజకవర్గం కాబట్టి మొత్తం అక్కడికి తిష్ట వేస్తున్నారు. అయితే ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేసేటువంటి అవకాశం కల్పిస్తే 1,00,000 ఓట్లు ఎట్లా వస్తాయమ్మా? ఆ 1,00,000 ఓట్లు వచ్చాయంటే ప్రజల్లో ఎంత తీవ్ర అసంతృప్తి ఉంది. అనేక మంది, నేను బెంగాల్లో ఉండేటువంటి వాళ్ళతో, మా యొక్క దేవబ్రత్ అతని పేరు, నా దగ్గర ఉండేటువంటి వంట మనిషి, అతనితో ఫోన్ చేయించి మాట్లాడినా. కనీసం అంటే నాకు 10 మందిలో 6 మంది ఇంతవరకు మేము పోలింగ్ బూత్ కు 25 సంవత్సరాలు అయిందండి వెళ్ళి. మొత్తం అంతా కూడా వాళ్ళ నాయకులు ఎవరు, ఇది దీంట్లో కాంగ్రెస్ ఇది లేదు, కమ్యూనిస్టులు లేదు, మమతా బెనర్జీ కూడా లేదు, అందరూ కూడా ఇదే మార్గంలోనే అక్కడ ప్రయత్నం చేశారు. ఈసారి మాత్రమే అంత స్వేచ్ఛ వచ్చింది కాబట్టి అనూహ్యంగా 97% ఓటింగ్. 97% ఊహించగలుగుతామా మనం? ఒక పండగలాగా మొత్తం అంతా రావడం అనేటువంటిది ఎలా తీసుకోవాలి మనం? కాదు పార్థసారథి గారు, ప్రజలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. అంటే మాకు స్వేచ్ఛాయుతంగా కావాలి, మాకు స్వేచ్ఛగా బయటకు రావాలి, మాకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా మేము కాపాడుకోవాలి అని చెప్పి. సో దానికి ఒక బ్రేక్, అంటే ఏదైతే ఇప్పుడు నడుస్తున్నాయి దాడులు, హింస, ఇదంతా ఒక మార్క్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంటుందిగా. అంతే స్వేచ్ఛగా, అంతే శాంతియుతంగా వారు జీవనాన్ని సాగించడానికి 100% బీజేపీ అదే చేస్తుందమ్మా. ఉత్తరప్రదేశ్ దానికి ఉదాహరణ. అంటే మిగతావన్నీ మనము గాలిలో చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు బీజేపీ ముఖ్యమంత్రి అయినారు. ఆయన తొలి రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆఫీసర్లని, వాళ్ళని నీతివంతమైన ఆఫీసర్లందరినీ కూడా పెట్టి సరి అయిన పరిపాలన కావాలి, స్వేచ్ఛాయుత పరిపాలన కావాలి, భద్రత కావాలి అని చెప్పేసి ఆయన ఆర్డర్ వేశారు. దానికి తగ్గట్టుగా పావులు కదిపారు. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో అప్పట్లో దాదాపు 18వ స్థానంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ఎప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ రోజు నంబర్ 1 ప్లేస్ కి ఎట్లా వచ్చింది? విత్ ఇన్ 12-13 ఇయర్స్. ప్రజల యొక్క సపోర్ట్ తీసుకునే కదా. ప్రజలు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో అప్పుడే కదా పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు ఈ దాడులన్నీ చేస్తుంది బీజేపీ అంటున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయమని చెప్పింది కూడా అభిషేక్ బెనర్జీ. ఇప్పుడు
బీజేపీ మీద ఇప్పుడు ఆమె నిందించకుండా ఉంటే ఆశ్చర్యపోవాలి కానీ ఆమె కుంటికాలు డ్రామా చూసాము అప్పుడు ఎలక్షన్స్ లో. ఆమె కాల్లో కుర్చీలో కూర్చుకొని కాలు పోయింది, హాస్పిటల్ దగ్గరికి పోయి హాస్పిటల్ వీల్ చైర్ లో కూర్చొని సడన్ గా లేసి ఆమె నడిచిండేటువంటిది కూడా మనం వీడియోలో చూసాం కదా, ఉన్నాయి కదా. మామూలుగా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది, సడన్ గా ఏదో అది పడబోయో ఏదో వచ్చి ఆమె నడుచుకొని వచ్చేసింది అట్లే. అంతకన్నా ఇంకా హాస్పిటల్ సీఈఓకి నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం అప్పుడు చూస్తాం మీ పని బీజేపీ చెప్పినట్టు నడుస్తున్నారు ఇప్పుడు అని. ఇక్కడ వాళ్ళు ఏమీ చెయ్యలేరు. ప్రజల్లో పూర్తి రివోల్ట్ వచ్చింది, స్వేచ్ఛగా వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మామూలుగా ఏ ఒక్క రాష్ట్రం అని కూడా కాదండి, ప్రతి ఒక్క రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పూర్తి స్థాయిలో పని చేస్తోంది. జరిగేది కాదు. పుష్పలత గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు ఐ న్యూస్. పుష్పలత గారు మీరే అంటారు పశ్చిమ బెంగాల్ ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ ముందు జరిగిన పరిణామాలు అంటే ఓకే, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి జరిగాయి అనుకోవచ్చు. ఎలక్షన్స్ తర్వాత కూడా ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, అభిషేక్ బెనర్జీ వెళ్ళినప్పుడు చేసినటువంటి దాడులు, మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే రాజకీయాలని ఇది ఎట్లయిపోయినాయి అంటే ఒక ఇంతకు ముందు లాగైతే ఇప్పుడు లేవు. మా ఒకరినొకరు చంపుకోవాలి, కొట్టుకోవాలి. ఒక ఫ్యాక్టరీస్ ఏరియాలో చూసాం, కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి దగ్గర విపరీతమైన ధోరణి లోపల ప్రతి వాళ్ళు అలాగే అయిపోయారు. నేను ఆ పార్టీ ఏమీ లేదు ఇక్కడ. దానికి కారణం ఏంటంటే రాజకీయాల్లో గెలుపు ఓటంలో సామాన్యమే, కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, వ్యక్తులను టార్గెట్ చేసుకోవడము, లేదా వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది ఇది చాలా చెడ్డ పని. ఇప్పుడు సోనాపూర్ లో ప్రాంతంలో జరుగుతున్న దాంట్లో రాళ్లతో కొట్టుకుంటే ఎవరికమ్మా జరిగేది? ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది కదా. ఇప్పుడు ఆయన ఏదో పరామర్శించడానికి వెళ్ళాడు అనుకోండి, దాని మీద అటాక్ చేయడం ఏముందండి? వెళ్ళకూడదా? ప్రజాస్వామ్య పద్ధతి కదా. ఆ ప్రజల్ని రెచ్చగొట్టి ఒక ఉన్మాదమైన లెవెల్లో ప్రొవోకేట్ చేసి అది మళ్ళీ ఓడిపోయిన వాళ్ళు చేయించారని చెప్పడం అనేది అసలు చాలా రెచ్చగొట్టారంటే ఎవరు వెనకాలన్నారంటారు? అంటే బీజేపీ అని మీరు అంటున్నారా, లేదంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత వారంటున్నారు? ఓడిపోయిన వాళ్ళ మీదకే న్యాచురల్ గా వస్తుంది. ఓడిపోయిన వాళ్ళు కష్టతో చేయించారని చెప్పడానికి ఎవరికైనా అది అలవొకగా అనేయడానికి ఒక ఆన్సర్ ఉంటది. కానీ వాళ్ళు ఆల్రెడీ పాపం బాధలో ఉన్నారు. ఆ బాధకు పోనీ ఇక్కడ పోయినా పర్వాలేదు, పోనీలే అక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు జరిగిందని పరామర్శించడానికి వెళ్తే ఒక పకడ్బందీ వ్యూహంతో అటాక్ చేయించడం ఏంటి, అసలు చంపడానికి రాళ్లతో కొట్టడం ఏంటి, ఇలాంటివన్నీ చాలా తప్పమ్మా. ఇది వికృతమైన ఇదేంటి డెమోక్రసీ పద్ధతి. ఎవరు చేయించారు అంటున్నారు మీరు? అటాక్ చేయించడం తప్పు అంటున్నారు, ఎవరు చేయించారు అనుకుంటున్నారు? ఎవరు చేసింది అన్నది ఎంక్వైరీ చేయాలంటే ఎవరు చేయాలి? ఇప్పుడున్న గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ అపోజిషన్ ఇచ్చింది, వాళ్ళు మొన్నటి దాకా ఉన్న వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి మధ్యలో ఏమంటారు చూడండి, ఇద్దరు కొట్లాడుకుంటే మూడో వాళ్ళకి నష్టం జరిగినట్టు. ఇప్పుడు ప్రజలు కట్టిపోతున్నట్టే కదా. ఇప్పుడు వీడు అభిషేక్ బెనర్జీ ఎంపీ ఆయన, టీఎంసీ ఆయన, ఇప్పుడు ఆయన మీద అటాక్ చేయడం అన్నది చాలా తప్పు. అసలు ఆయన ప్రోటోకాల్ కనే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఎవరు చేశారన్నది ఎంక్వైరీ వేయాలి, నిర్దాక్షిణంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, పార్టీలకు అతీతంగా. మళ్ళీ రేపొద్దున ఇలాంటి జరగకుండా చూసుకోవాలి. అంతేగాని ఒక ఎంపీకే అలాంటి పరిస్థితి జరిగితే ఇంకా సామాన్యులు అక్కడ ఎక్కడ ఎలా ఉంటారు? ఇప్పుడు మమతా గారు చేయించారా, లేకపోతే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చేయించిందా, లేదా అక్కడ ఉన్న ప్రజలు నిర్ణయించుకోవాలి. ప్రజలకు తెలుస్తుంది ఫ్యాక్ట్. అక్కడ ప్రాక్టికల్ గా చూసిన వాళ్ళు ఎవరు ఉంటారో, లేకపోతే కెమెరాస్ ఉన్నాయి, సాక్ష్యాలు, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. ఇప్పుడు దీనికి ఒక వ్యవస్థ లేదు. మన దరిద్రం ఏంటండి భారతదేశంలో, ఇలాంటి వాటికి ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఒక సంస్థ నిఘా ఉండాలి. ఉండి అక్కడ 144 సెక్షన్లన్నా పెట్టాలి, ముందుగా జాగ్రత్తగా పెట్టి ఇలాంటి వెళ్లకుండా వాళ్ళని ఆపగలగాల. వీళ్ళు వెళ్ళొద్దు, వాళ్ళు వెళ్ళకూడదు. జనాలు ఇచ్చిన డిసిషన్ కి ఎవరైనా నోరు మూసుకొని ఉండాలి. కానీ ఇలా కాకుండా వీళ్ళు వెళ్ళడము, ఆ రకంగా అక్కడ గొడవలు జరగడము, మళ్ళీ దానికి అపోజిషన్ వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడము, ప్రజలకు మళ్ళీ రేపొద్దున వాళ్ళ ప్రజలకు, మామూలు ప్రజలకు ఇప్పుడు కష్టం కదా తల్లి బయటకు వెళ్ళాలంటే. సో ఏ పార్టీ అయినా కావచ్చు, ఇది జరగడం తప్పు అంటున్నారు. తప్పు అంటున్నాను నేను. ఇప్పుడు 140 ఇప్పుడు ఒక ఎలక్షన్ కమిషన్ ఉందమ్మా, ఎలక్షన్ నిర్వహించి తప్పుడు దాకా ఊరుకుంటారు, దానికి ఏ సంబంధం లేదు. కానీ నేనేమంటానంటే ఒక ఆల్రెడీ ఒక స్వతంత్ర సంస్థ ఉండాలి. ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే ఒక నిఘా పెట్టి
ఈ ఒక 6 months వరకు 3 months వరకు ఈ బై ఎలక్షన్స్ అయిపోయినంత వరకు ఒక 1 month వరకు అట్లా 144 సెకండ్ ముందే పెట్టేసి ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ సపోర్ట్లతో ఎలాంటి అలజడులు జరగకుండా చూడాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనుకోవాలా, లేదు అంటే అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనుకోవాలా, లేదంటే ప్రజా వ్యతిరేకత అంటున్నారు. అంటే ఇన్ని సంవత్సరాల పాటు ప్రజలు స్వేచ్ఛగా వచ్చి బయటకు వచ్చి ఓటు హక్కు కూడా వినియోగించుకోలేకపోయారు, అంతా కూడా భయభ్రాంతుల మధ్యనే గడిపారు. ఇప్పుడు ఏదైతే స్వేచ్ఛ వచ్చింది కాబట్టి మాటలు చూడమ్మా, మీకు వాక్ స్వాతంత్రం ఉంది, అంతేగాని అటాక్ చేసే స్వాతంత్రం ఎవరికి లేదు కదా. చట్టాన్ని ఎవరు మన చేతుల్లో తీసుకోకూడదు కదా. ఇప్పుడు ఎవరు చేస్తారో ఒకరు కొట్టినా తప్పే, 10 మంది అటాక్ చేసినా తప్పే. ఎవరితో వాళ్ళ లిస్ట్ ఉంటది, వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది. అందులో బీజేపీ ఉన్నారా, టీఎంసీ వాళ్ళు ఉన్నారా అనేది ఎవరు ప్రజలకు కూడా రేపొద్దున వాళ్ళకి ఎవరమ్మా సెక్యూర్ ఇవ్వాలి. నా బాధ అది. ఇప్పుడు ఎలక్షన్ గెలిచినోడు బాగానే ఉంటాడు, ఓడినోడు బాగానే ఉంటాడు, కానీ జనాలకు ఎవరమ్మా? ఇప్పుడు వాళ్ళ స్వేచ్ఛను హరించారంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు అప్పుడు ఎందుకు ఈ మాటలు అడగలేదు? ఎందుకు స్వేచ్ఛ దాన్ని ఎదుర్కొనే శక్తి ప్రజలకు లేదు? ఓటు అనే దాన్ని జాగ్రత్తగా వాడకపోవడం వాళ్ళు చేసిన తప్పు. దాన్ని ప్రజల మీద రుద్ది ఇప్పుడు వచ్చిన వాళ్ళ మీద ఇట్లా అటాక్లు చేస్తా ఉంటే ఎట్లా జరుగుతా చెప్పండి. ఇప్పుడు ఆయన చనిపోయాడే అనుకోండి, ఇప్పుడు అక్కడ ఏదన్నా జరగందా అని జరిగింది అనుకోండి, అప్పుడు ఎవరమ్మా బాధ్యులు దానికి చెప్పండి. ఇప్పుడు మీరు నేను సామాన్యులమే అనుకుందాం. ఒక నిమిషం, బీజేపీ నుంచి మనకి పార్సారథి గారు రియాక్ట్ అవుతున్నారు. పార్సారథి గారు చెప్పండి. నమస్కారం, నేను పార్సారథి కదిరెక్సింది. తమ్ముడు బాగున్నావా? ఒకటైతే మనం గమనించాలక్క, అంటే నేను ఓపెన్ గా దీంట్లో నేను పార్టీ పరంగా నేను మాట్లాడాను. నేను ఇంతకు ముందే కూడా అప్పట్లో డిబేట్ లో లేరు కాబట్టి నేను ఇంకొకటి ఏంటంటే నాకు 2 అవకాశాలు ఉన్నాయక. ఒకటి ఎమ్మెల్యేగా నేను పశ్చిమ బెంగాల్లో ఉండేటువంటి ఫ్యాక్షన్ జోన్ కమిటీ కింద నేను మొత్తం అంతా దాదాపు 8 గ్రామాలు తిరిగాం. అక్కడ ఉండేటువంటి వాళ్ళతో, అప్పట్లో ఉండేటువంటి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యామనేటువంటిది ఒకటి నాకుండేటువంటి ఒక ఎక్స్ట్రా క్వాలిటీ. నా దగ్గర 18 సంవత్సరాల నుంచి పశ్చిమ బెంగాల్తోనే దేవవ్రత్ ఆచార్య అనేటువంటి ఒక వ్యక్తి నా ఇంట్లో కుక్కుగా పనిచేస్తున్నాడు, వంట మనిషిగా పనిచేస్తున్నాడు, ఈ రోజు కూడా పనిచేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్ గురించి నాకు పూర్తి అవగాహన, కామన్ ప్రజలుగా ఇతని దగ్గర నుంచి అవగాహన ఉంది. అప్పుడు జరిగిండేటువంటి విషయంలో ఉంది. ఇక్కడ 30 సంవత్సరాల్లో ఇక్కడ 30 సంవత్సరాలు కమ్యూనిస్టులు పరిపాలించారు, లేకపోతే ఇప్పుడు టీఎంసీ 15 సంవత్సరాలు పరిపాలించిందంటే వాళ్ళ గొప్పతనం కాదక్క. అక్కడ ఉండేటువంటి దాంట్లో మన దగ్గర పంచాయతీ మెంబర్స్ ఎన్నికైతాం. ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఎవరు తీసుకోవాలా? పంచాయతీ మెంబర్స్ తీసుకోవాలా. కానీ అక్కడ ఉండదు. ఎవరు టీఎంసీ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా, లేకపోతే బీజేపీ గెలిచిండేటువంటి పంచాయతీల్లో కూడా సూడో ఒక వ్యక్తిగా పార్టీ నుంచి ఉంటారు. అప్పట్లో కమ్యూనిస్టులు ఉంటే కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు, టీఎంసీ ఉంటే టీఎంసీ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏం చెప్తే అదే జరిగేటువంటిది. కాబట్టి అక్కడ ఓట్లకు కూడా వెళ్ళేటువంటి వాళ్ళు కాదు. నేను మొన్న వచ్చినప్పుడు అడిగాను, సుమారు ఒక 10 మందితో నేను మాట్లాడిచ్చాను. 10 మందిలో 7 మంది మేము ఓటుకి దాదాపుగా 30 సంవత్సరాలు అయింది సార్, 25-30 సంవత్సరాలు అయింది, మేము ఓట్లకే వెళ్ళలేదు, కేవలం వాళ్లే ఓట్లు వేసుకుంటున్నారు అనేటువంటి దౌర్జన్యకర పరిస్థితులు ఉన్నాయి. ఇంకా అక్కడ ఉండేటువంటి మైనారిటీ సెక్షన్స్ తీసుకొని ఎట్లా దౌర్జన్యాలు జరిగాయి మనం చూసాం. ఇది జరగకూడదు అనేటువంటిది నేను కోరుకుంటున్నా. బీజేపీ దీన్ని ఖచ్చితంగా అణచివేస్తుంది. యోగి ఆదిత్యనాథ్ గారు ఎలా చేశారో అదే పరిస్థితిలో ప్రజలకి నష్టం జరగకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఎవరైనా ఉన్నా చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు జరిగిండేది మాత్రం పార్థసారథి, నువ్వైనా నేనైనా మనము ఇద్దరం కూడా పార్టీల పరంగా చాలా విషయాల్లో మాట్లాడము. ప్రజల కోణంలోనే మాట్లాడతాం. నా గురించి నీకు తెలుసు, జనాలకు తెలుసు, జనాలకు నీ గురించి కూడా తెలుసు. మనం ఏంటి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, దాని గురించి కాదు. అక్కడ జరిగేదానికి, అక్కడ జరుగుతున్న సిస్టమ్ లో ఉన్న మార్పులు రావాలి అంటే ఒక బీజేపీ అణిచిపెడుతుంది, ఇంతవరకు టీఎంసీ చేయలేదు, ఇంతకుముందు సిపిఎం వాళ్ళు, అదని కాదు. ప్రజలు కూడా చైతన్యం కావాలి. ఈ రోజు కాక్రోచ్ పార్టీ లాంటివి ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి అంటే కాదమ్మా, ఒక నిమిషం వినాలి. పార్టీలకు అతీతంగా జనాలలో చైతన్యం రానంత వరకు ఈయన చేయలేదని ఆయన చేయలేదని ఈయన ప్రజలకు మాత్రం నష్టం చేస్తున్నారు. నా పాయింట్ అది. నేనేమంటానంటే ఎవరు దొంగ ఎవరు మంచి అనేది మనం చెప్పలేము ఇప్పుడున్న పరిస్థితిలో. ప్రజలకి నష్టం లేకుండా చేయాలి అంటున్నారు. అదే అంటున్నారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గతంలో జరిగిన దానికి భిన్నంగా ప్రజలు స్వేచ్ఛగా ముందుకు రావడానికి, వారి హక్కులను యూజ్ చేసుకోవడానికి,
ముందుకు రావాలి. దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు బీజేపీ అక్కడ గవర్నమెంట్ పరిపాలిస్తుంది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి పుష్పలత గారు కూడా కోరుకున్నారు. ఆ విధంగా మార్పు రావాలని కోరుకుందాం రాబోయే రోజుల్లో. మరి టీఎంసీకి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 20 మంది రాజ్యసభ ఎంపీలు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు పార్టీ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. డైరెక్ట్ గా రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీ పని అయిపోయింది, ఇక క్లోజ్ అయిపోతుందని చెప్పి డైరెక్ట్ గా రాజ్యసభ ఎంపీ టీఎంసీకి సంబంధించిన ఎంపీ చెప్తున్నారు. సో ఈ పరిణామాలు ఏ విధంగా వెళ్ళబోతున్నాయి రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్ అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.